ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నలభై ఐదేళ్లలో రిటైర్ అవ్వడం ఎలా? సో 45 రిటైర్ అయిపోయి సో మిగతా లైఫ్ని ఎంజాయ్ చేయడం ఎలా? సో దీనికి సంబంధించినటువంటి సీక్రెట్స్ ఇవాళ మనతో చెప్పడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, మనం చూస్తున్నట్లయితే ఇది అందరి కళని కూడా చెప్పుకోవచ్చు. 45 రిటైర్ అవ్వడం ఎలా సార్? సాధ్యమవుతుందంటారా? సాధ్యమవుతుందండి. అసలు రిటైర్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? రిటైర్మెంట్ ఇన్ ద సెన్స్ లైక్ దేర్ ఆర్ నో అదర్ కమిట్మెంట్స్ అండ్ ఎంజాయింగ్ ద లైఫ్. అదేవిధంగా డబ్బులు కూడా మనకి వస్తూ ఉంటాయి, ఇన్ఫ్లో అవుతూ ఉండాలి. మనం కష్టపడకుండా వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేయాలి. యాక్చువల్గా అది కాదు. రిటైర్మెంట్ అంటే మీనింగ్ ఏంటంటే జాబ్ని స్ట్రెస్ లేకుండా చేసే పొజిషన్కి రావాలి. ఓకే. అంటే ఇప్పుడు మనందరం కూడా వీఆర్ వర్కింగ్ ఫర్ మనీ. అవును. సో అలా కాకుండా మనీ కోసం వర్క్ చేయకుండా సఫిషియెంట్ మనీ మనం గెయిన్ చేసుకొని సో ఫైనాన్షియల్ గా ఫ్రీగా ఉండి సో మన వర్క్ ని ఎంజాయ్ చేస్తూ చేసేదాన్ని రిటైర్మెంట్ అంటాం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనం తెచ్చుకొని సో మిగతా వర్క్ ని మిగతా టైం ని అంటే 45 తర్వాత వర్క్ చేసే వర్క్ ని ఎంజాయ్ చేస్తూ చేయటాన్ని రిటైర్మెంట్ అంటాం. అవును. సో ఎందుకంటే మనకి 45 తర్వాత యాక్చువల్ గా మెచ్యూరిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. దానివల్ల ఏమవుతుందంటే వర్క్ లో ఉండే అవుట్పుట్ మనం చాలా క్లియర్ గా ఇవ్వగలం. ఓకే. సో ఆ మెచ్యూర్డ్ వర్క్ వల్ల మనం చేసే వర్క్ వల్ల వచ్చే ప్రొడక్టివిటీ వల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది. సో అయితే మనం ఏంటంటే ఇవాళ 45 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రాకపోవటం వల్ల ఇంకా స్ట్రెస్ కంటిన్యూ అయిపోయి భయంకరమైన వ్యాధులు తెచ్చేసుకుంటున్నాం 45 to 50 మధ్యలో. 55 తర్వాత రావాల్సిన అన్ని కూడా 45కి వస్తున్నాయి. ఎందుకంటే ఆ స్ట్రెస్ వల్ల ఆ మిడిల్ లైఫ్ లో ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఇంకా మనకి బర్డెన్స్ ఉండి మన పిల్లల ఎడ్యుకేషన్ అని కానీ లేకపోతే మనకి రిటైర్మెంట్ ఏంటనే ఆలోచన కానీ తర్వాత ఆ కమిట్మెంట్స్ అన్ని కూడా అవ్వకపోవటం వల్ల మనం ఎక్కువ ఇంకా స్ట్రెస్ లో ఉంటాం అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడగాలంటే 45 కల్లా అసలు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేసేటట్టు ఎలా ఉండాలి? ఓకే. యా. ఈ టాపిక్ లో ఇప్పుడు నా ఏజ్ 40 అనుకోండి, నాకు అప్పుడు 5 ఇయర్స్ ఉంటుంది. అవును. సో ఇక 45 ఇయర్స్ ఉన్న వాళ్ళ థింకింగ్ ఎలా ఉండాలి, 30 ఇయర్స్ లో ఉన్న వాళ్ళ థింకింగ్ ఏంటి, 25 ఇయర్స్ లో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూసినప్పుడు వాళ్ళకి ఏంటి? ఇప్పుడు ఇవాళ 3 కేటగిరీలో మాట్లాడితే మీనింగ్ ఉంటది కదా. మళ్ళీ 20 ఇయర్స్ అడుగుతారు. 20 కంటే ఇంకా అప్పుడే రాదు. ఓకే, వచ్చినా కానీ గుడ్ పాయింట్ ఏంటంటే 20 ఇయర్స్ 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు కనుక నేను 45కి రిటైర్ అవ్వాలి అంటే మీరు ఫస్ట్ చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే డబ్బు కోసం పనిచేయటం కాదు, అసలు ముందు డబ్బు ఎక్కడుందో చూడాలి. సో మనం ఏంటంటే ఏదో ఒకటి చదివేస్తున్నాము, జాబ్ అసలు 20 ఇయర్స్ లో ఏంటంటే ముందు ఏదో ఒక జాబ్ కావాలి, ఏదో ఒక చదువు కావాలి, ఏదో ఒక జాబ్ కావాలి అనే ఆలోచనలో యాటిట్యూడ్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా వెల్త్ సంపాదించలేము. ఫస్ట్ మనం చూస్ చేసుకోవాలంటే నేను తీసుకునే కెరియర్ ప్రొఫెషన్ నాకు విపరీతమైన వెల్త్ తీసుకురాగలదా అనేది ఫస్ట్ చూస్ చేసుకో. సో మీరు 45 లో రిటైర్ అవ్వాలి అంటే మాత్రం మీ కెరియర్ ఎలా ఉండాలంటే మీరు తీసుకునే ప్రొఫెషన్ ఎలా ఉండాలంటే వర్క్ ప్రొఫెషన్ అవ్వండి, జాబ్ అవ్వండి, వర్క్ అవ్వండి, అది అసలు బాగా డబ్బులు ఉన్న ఫీల్డ్ అవ్వాలి. అవును. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మీరు చేసే పని 95% ప్యూరిటీ వచ్చేయాలి, అందులో అంత గ్రిప్ తెచ్చుకోవాలి. సపోజ్ మీరు ఇడ్లీ షాపే చేయటం, మీరు ఇడ్లీ బిజినెస్ అనుకోండి, మనం చూడండి మన ఫ్రెండ్స్ ని కూడా ఒక్కోసారి ఇక్కడ టిఫిన్ బాగుంటుందని తీసుకెళ్తాం. అవును. సో ఆ క్వాలిటీ అనేది అంత డెడికేట్ అవ్వాలి. ఏదర్ మీరు జాబ్ చేయండి, లేకపోతే బిజినెస్ చేయండి, లేకపోతే చిన్న బిజినెస్ పెట్టుకోండి, లేకపోతే జాబ్ చేయండి. సో మీరు ఎలా అవ్వాలి అంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే 45 నుంచి యాక్చువల్ గా రిటైర్మెంట్ 60 ఇయర్స్ కదా జనరల్ గా. అంటే ఆ 15 ఇయర్స్ ఏదైతే వర్క్ చేస్తామో ఆ వర్క్ క్వాలిటీ అంతా కూడా ఇక్కడే చేయాలి. అంటే ఈ 20 ఇయర్స్ లోనే డబుల్ వర్క్, ఇంపాక్టబుల్ వర్క్ చేయాలి. అంటే మనం వర్క్ చేసామంటే ఆ ఇంపాక్ట్ కనపడాలి. అదేలేండి. అంటే మనం క్యాజువల్ వర్క్ అందరం ఏం చేస్తున్నాం అంటే 45 ఇయర్స్ వరకు కూడా సీరియస్ వర్క్ చేయట్లా, జస్ట్ వీఆర్ వర్కింగ్ అంతే, వీఆర్ జస్ట్ టైం పాస్ చేస్తున్నాం. కానీ ఒక ఫోకస్డ్ గా ఒక క్వాలిటీ వర్క్
మనం చేయలేకపోతున్నాం. సో ఏదర్ జాబ్ చేసే వాళ్ళైనా లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళైనా ఎవరైనా కానీ ఆ ఇంపాక్టబుల్ వర్క్ చేయగలిగితే అక్కడ వచ్చే రిజల్ట్ విపరీతంగా ఉంటుంది. అవును. సో అలాగే మీరు ఏ జాబ్ లోనే జాయిన్ అవ్వండి. జాబ్ చేశారంటే మీరు ఒక ఆఫీస్ లో నేను జాబ్ చేస్తున్నాను అంటే అందరూ కూడా మిమ్మల్ని సపోర్ట్ తీసుకునే స్టేజ్ లో మీరు ఉండాలి. అవును. సో ఎందుకంటే మీరు నాకు వర్క్ లైఫ్ 20 ఇయర్స్ అనేది మీరు మైండ్ లో ఫిక్స్ అయినప్పుడు సో మీ వర్క్ ఎలా ఉండాలి, అందరికన్నా ముందు వెళ్ళిపోవటం కాదు. సో అట్లీస్ట్ అందరూ కూడా 7 అవర్స్ వర్క్ చేస్తుంటే మీరు 11 అవర్స్ అన్నా స్పెండ్ చేసేటట్టు ఉండాలి. ఓకే, కొంచెం ఎక్కువ టైం కేటాయించాలంటారు. ప్లస్ అందరికి యావరేజ్ నాలెడ్జ్ ఉంటే మీకు ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ కావాలి. ట్రూ. సో అంటే ఆ నాలెడ్జ్ తో మీరు గెలవాలన్నమాట. అంతే. సో ఇది మనం ఎక్స్ట్రా తీసుకుంటే మీకు ఎక్సలెంట్ గా మీరు ఏమవుతారంటే ఆ ఒక ఫోకస్డ్ వర్క్ చేయటం ద్వారా మనమే అంటే ఇందులో షార్ట్ కట్స్ ఏమి ఉండవు. ఈవెన్ షార్ట్ కట్స్ ఉన్నా గానీ అవి సక్సెస్ అవ్వవు. ఇప్పుడు నేను చెప్పే ఏదైనా మేము కూడా అలాగే చేసాం కాబట్టి మేము వాళ్ళు చెప్పగలుగుతున్నాం. సో అందరికన్నా నేను యావరేజ్ గా కాకుండా ఎక్స్ట్రాడినరీ వర్క్ చేయాలి. అప్పుడు ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ ఏమవుతుందంటే మీరు 45 తర్వాత ఏదైతే గ్రోత్ అవుతారో ఆ గ్రోత్ ఇప్పుడే వచ్చేస్తుంది మీకు. అంటే 10 ఇయర్స్ రావాల్సిన గ్రోత్ ని మీరు 5 ఇయర్స్ లో తెచ్చుకోవాలంటే 10 ఇయర్స్ నాలెడ్జ్ ఇప్పుడు అది తెచ్చుకోవాలి. అంటే డైలీ మేము చెప్పేది ఏంటంటే 1 అవర్ కంప్లీట్ గా మీరు మీ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ కి మనం ఫోకస్ చేయాలి ప్రతిరోజు. తర్వాత 1 అవర్ మనీ మేనేజ్మెంట్, అసెట్ మేనేజ్మెంట్ ఏంటి, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, ఫైనాన్షియల్ నాలెడ్జ్, సో మనీ వెలాసిటీ ఏంటి, ఫైనాన్షియల్ లిటరసీ దాని గురించి మనం స్పెండ్ చేయాలి. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది కూడా తర్వాత 25, 30 ఆ తర్వాత చూద్దాంలే అలా వద్దు. అసలు ఫైనాన్షియల్ లిటరసీ, మనీ ఏంటి, అలాగే మెయిన్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, సో వెల్త్ ఎలా అక్యుములేట్ అవుతుంది, సో అసలు ఇన్కమ్ ఎన్ని రకాలు, ఆ ఇన్కమ్ మీద ముందు అర్థం చేసుకోండి. ఇన్కమ్ 3 టైప్స్. ఒకటి సాలరీడ్ ఇన్కమ్. మీరు ఎంత సంపాదిస్తూ ఉంటే అంత ట్యాక్స్ అవుతూ ఉంటది. 30% ట్యాక్స్ పడుతుంది సాలరీడ్ ఇన్కమ్ లో. అవును. తర్వాత పోర్ట్ఫోలియో ఇన్కమ్ అంటే స్టాక్ మార్కెట్ ఇన్కమ్. అవును. దానిలో మీకు మాక్సిమం 15%. అవును. తర్వాత మీకు క్యాపిటల్ గెయిన్స్, ఇది అసెట్స్ మీద వచ్చే ఇన్కమ్ అంటే రెంటల్ గానీ దానిలో చాలా నెగ్లిజిబుల్ ట్యాక్స్ పడుతుంది. అవును. సో ఇప్పుడు ఏంటి గవర్నమెంట్ ఫోకస్ చేసేది ఏంటి, సాలరీడ్ ఎక్కువ చేస్తే ఎక్కువ ట్యాక్స్ పడుతుంది. అవును. అంటే గవర్నమెంట్ మనకి ఇండైరెక్ట్ గా ఏం సపోర్ట్ చేస్తుంది అంటే ప్యాసివ్ ఇన్కమ్ సపోర్ట్ చేస్తుంది. అవును. అంటే మీరు ప్యాసివ్ ఇన్కమ్ లో ఎన్ని కోట్లు పెట్టినా మీకు 15%. ఇప్పుడు నేను 1 లక్ష రూపాయలు నేను వర్క్ చేసి సంపాదించాను అనుకోండి, 30% ట్యాక్స్ కట్టాలి. అదే నేను స్టాక్ మార్కెట్ లో కానీ అదర్ అసెట్స్ బాండ్స్ లో కానీ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ నాకు 1 లక్ష రూపాయలు వస్తే నాకు 50% తగ్గిపోద్ది ట్యాక్స్. అవును. సో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అసలు ట్యాక్స్ ఏంటి, ఇండియన్ ట్యాక్స్ ఏంటి, దానిలో జెన్యున్ గా ఏం బెనిఫిట్స్ ఇస్తున్నారు, గవర్నమెంట్ ఎటు ఫోకస్ చేస్తుంది, ఎక్కడ తగ్గుతుంది, అది మీకు ఆ ట్యాక్స్ మీద కంప్లీట్ ఐడియా రావాలి. మీరు మాట్లాడితే చార్టెడ్ అకౌంటెంట్ కాదు. ఓకే. మీకు అసలు ఆ ట్యాక్స్ గ్రిప్ ఉండాలన్నమాట. ఓకే. సో వీటి మీద గ్రిప్ పెట్టుకొని ఒక ఫోకస్డ్ గా మనం ఒక ప్లాన్డ్ గా చేసుకొని ప్లస్ మీకు ఫైనాన్షియల్ అనలిస్ట్ సపోర్ట్ ఉండాలి. అలాగే ఏ సెక్టర్ సంబంధించి ఆ అనలిస్ట్ మీకు సపోర్ట్ ఉంటే ఏమవుతుందంటే మన టైం వేస్ట్ అవ్వకుండా మనం కరెక్ట్ పాత్. సో మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది తీసుకుంటే మీరు 45 years ఏమవుతారంటే మీ లైఫ్ మీరు సెటిల్ చేసుకోగలరు, ఫైనాన్షియల్ గా మీరు ఇండిపెండెంట్ అవ్వగలరు, రిమైనింగ్ వర్క్ ని హ్యాపీగా చేయగలరు. అవును. సో రిటైర్మెంట్ అవ్వచ్చు, లేదంటే కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ వర్క్ అంతా కూడా నెక్స్ట్ 45 తర్వాత ఏమవుతుందంటే ముందు మీరు ఫ్రీ అయిపోతే యు వర్క్ ఫర్ ఎవ్రీవన్. తద్వారా ఏమవుతుందంటే అందరికి ఉపయోగపడగలం. ట్రూ. ఇది సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ సో గైస్, అర్థమైంది కదా. సో మీరు కనుక త్వరగా రిటైర్ అవ్వాలి అనుకున్నట్లయితే సో సార్ చెప్పినటువంటి రూల్స్ అన్ని కూడా ఫాలో అవ్వండి. సో చాలా చిన్న వయసు నుంచే 20 ఏళ్ళ నుంచి కూడా మీరు 25 ఏళ్ళ నుంచి కూడా ప్రాపర్ డిసిప్లిన్ కనుక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో తెచ్చుకున్నట్లయితే వుడ్ బి మోర్ నైస్ అనమాట. అట్ ది సేమ్ టైం మీరు మెంటర్షిప్, సో ఎవరైతే ఫినాన్షియల్కి సంబంధించి మెంటర్షిప్ ఇస్తున్నారు అలాంటి వారికి సజెషన్స్ తీసుకున్నట్లయితే
అది కూడా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం ట్యాక్స్, సో మన ఇండియన్ గవర్నమెంట్ మనం చూస్తున్నట్లయితే సార్ చెప్పినట్లుగా పాసివ్ ఇన్కమ్ ఎవరైతే జనరేట్ చేసుకుంటారో వాళ్ళకి తక్కువగా ట్యాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, సాలరీడ్ వారికి చాలా ఎక్కువ. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సో చక్కగా తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని సో చాలా త్వరగా రిటైర్డ్ అయిపోండి. సో ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.